హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, చంచల్గూడకి తీసుకెళ్లారని చెప్తున్నారు. బ్రదర్ సంధ్య థియేటర్లో తను చనిపోయింది కదా, A1 కింద అల్లు అర్జున్ గారి పేరైతే ఉంది. బట్ చంచల్గూడకి అయితే తీసుకెళ్లలేరు. పోలీసులు వచ్చి దాని మీద ఎంక్వైరీ కోసం అయితే చిక్కడపల్లి PSకి తీసుకెళ్లారు. ఇంకా ఫుల్ అప్డేట్ నేను ఇస్తాను. సో చాలామంది ఫ్యాన్స్ కొద్దిగా గందరగోళంలో ఉన్నారు. సో తీసుకెళ్లిన మాట మాత్రం వాస్తవమే. పోలీసులు వచ్చి చిక్కడపల్లి PSకి తీసుకొచ్చారు. ఫుల్ డీటెయిల్స్ ఏందో నేను మాట్లాడి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు చిక్కడపల్లి దగ్గరికి. సో అక్కడికి వెళ్ళి అసలు వాస్తవం ఏంది అనేది మీకైతే నేను మళ్ళీ దీంట్లో ఫుల్ వీడియో పెడతాను. సో అక్కడ తీసుకెళ్ళి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఫుల్ డీటెయిల్ అయితే అరెస్ట్ మాత్రం చేయలేదు. సో బనానా ఫ్యాన్స్ మీరు ఎవరు గందరగోళంలో అవ్వకండి. సో ఫుల్ అప్డేట్ మళ్ళీ మీకు ఇదే ఛానల్లో మీకు వీడియో పెడతాను. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ సో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేరు అనుకుంటా. డైరెక్ట్ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే సరే బనానా కూడా సహకరించారు వాళ్ళని. సో ఇంట్లో వైఫ్ వాళ్ళందరికీ చెప్పి సో ఆ విజువల్స్ కూడా ఇప్పుడే పెట్టారు. సో జస్ట్ A1 కింద మన అల్లు అర్జున్ అన్న పేరు పెట్టారు కాబట్టి, సంధ్య థియేటర్ అని అల్లు అర్జున్ అన్న పేరు పెట్టారు కాబట్టి అందుకు ఎంక్వైరీ కోసం అయితే తీసుకెళ్లారు. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. చాలామంది గందరగోళంలో ఉన్నారు. సో ప్రతి అప్డేట్ మీకు ఇస్తాను. ఇప్పుడు నేను మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో నేను వెళ్తున్నాను, స్టార్ట్ అవుతున్నాను. నాకు చిక్కడపల్లి PS దగ్గరికి వెళ్ళి అసలు ఎంక్వైరీకి పిలిచారా, లేదంటే అరెస్ట్ చేస్తున్నారా, లేకుంటే డైరెక్ట్ PS తీసుకెళ్తారా, ఎక్కడ తీసుకెళ్తారా అనేది ప్రతి అప్డేట్ చెప్తాను. సో మీరు ఎవరు టెన్షన్ పడకండి, ప్రతి అప్డేట్ ఇస్తాను. సో మనం ఫ్యాన్స్ అందరూ చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంది ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తాను. సో అందరూ గందరగోళంలో ఉన్నారు. సో చాలామంది డిసప్పాయింట్లో ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. సో ఇదేం కొత్త కాదు. సో అల్లు అర్జున్ మూవీకే ఈ మూవీకే చూడు, ఇలా అయితే ఇంతకుముందు కూడా చాలా మూవీస్ జరిగినాయి. సో చాలామంది ఏంటంటే ఇది కావాలని అంటే సక్సెస్ కొట్టిండు కదా, సో కొందరు ఓర్వలేక అని చేస్తున్నారు. ఏదేమన్నా చట్టం తన పని తను చేస్తుంది. దాన్ని చట్టాన్ని మనం గౌరవించాలి. సో నిజాలు ఏందనేది మనకు ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కటి వస్తుంది. సో నేను కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరు అప్డేట్ కోసం వెయిట్ చేయండి, నేను చెప్తాను. సో ఇప్పుడైతే చిక్కడపల్లికి వెళ్తున్నాను. సో నెక్స్ట్ మీకు కంటిన్యూ వీడియో పెడతాను. సో బనానా ఫ్యాన్స్ నెక్స్ట్ ఏం చేయాలి, మన ఫ్యాన్స్ అందరూ ఏం చేయాలనేది నేను అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా మనమైతే వెళ్ళి చిక్కడపల్లి దగ్గర ఏందనే దాన్ని బట్ట క్లియర్ కట్గా మాట్లాడదాం. ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్తున్నాను. జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, జైలుకి అయితే తీసుకెళ్ళలేరు. చిక్కడపల్లి PSకి తీసుకెళ్ళి ఎంక్వైరీకి తీసుకెళ్లారు. అది ఫుల్ డీటెయిల్ మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ.